హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముంత మసాలా బండి మీద అమ్మిన టేస్ట్తోనే ఇంట్లోనే చాలా టేస్టీగా మరమరాల మసాలా అచ్చం ముంత మసాలా టేస్ట్తోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాము. ఫస్ట్ మరమరాలని తీసుకోవాలి. ఇవి ఫ్రెష్ మరమరాలే అయినా కానీ వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ రోస్ట్ అనమాట. ప్యాన్లో వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ అలాగే మనం మసాలా కలుపుకున్న తర్వాత మెత్తగా అయిపోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 to 3 minutes అలా వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ ఫ్రెష్గా ఉన్న మరమరాలే కాబట్టి వెంటనే క్రిస్పీగానే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు వేయించుకొని తీసి వేరే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. సో ఇదే ఆయిల్లోకి మనం ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇవి నార్మల్గా మనకి వడియాలు చిప్స్ అవి దొరుకుతాయి కదా, ఆ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. లైక్ గొట్టాలు ఇవన్నీ ఉండే షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఇవి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బ్లాక్ కలర్లో టర్న్ అయిపోతాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ఆయిల్లోకి పల్లీలని కూడా తీసుకొని వేయించుకొని ఈ పల్లీలని సపరేట్గా వేసుకోవాలి. మనం ఇందాక కార్న్ఫ్లేక్స్ని మరమరాల్లోనే కలిపాము కదా, బట్ ఈ పీనట్స్ని మాత్రం సపరేట్గా వేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మరమరాలు అండ్ అలాగే కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ మంచిగా ఒకసారి జస్ట్ కలుపుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ బాగా సన్నగా తరుగుకున్న ఒక కంప్లీట్ ఉల్లిపాయ వేసుకున్నాను. అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి నిజంగా వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఒక టొమాటోని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే కారం పొడి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో వేసే మసాలా పౌడర్సే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. అండ్ ఫైనల్గా నిమ్మకాయ వేసేసుకొని నిమ్మకాయ రసం అనేది వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేత్తో కలుపుకోవడం కంఫర్టబుల్ కాకపోతే మీరు గరిటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ మనకి ముంత మసాలా టేస్ట్ రావాలి అంటే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బయట ముంత మసాలాల బండి మీద ఏంటంటే ముంతలో వేసేసి ఒక స్టిక్ యూస్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇంట్లో అవన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి ఇలా చూపిస్తున్న ప్రాసెస్ అయితే మనకి అదే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న పౌడర్స్, స్పైసెస్ అండ్ అలాగే టొమాటోస్, నిమ్మరసం ఇవన్నీ కూడా మరమరాలకి అండ్ అలాగే కార్న్ఫ్లేక్స్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పీనట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీల్ని కూడా అందులో వేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, మనకి ముంత మసాలా బండి మీద ఎలా అయితే టేస్ట్ బాగుంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ హైజీన్గా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈజీ ప్రాసెస్, ముంత మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూసేసాం కదా. ఒకవేళ మీకు అథెంటిక్ బండి స్టైల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం ఇలా పేపర్స్లో కూడా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.